తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు ఎన్నో విషయాలు, ఆ విషయాల్లో ఉండే లోతస్తు మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార స్థాపకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్ గారు. నమస్కారం గురుగారు. విశ్వశక్తి అనుగ్రహమస్తు. స్వామీజీ, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి. ఇప్పుడు మనం ఏదైతే పంచాంగం అని, జాతకం, జ్యోతిష్యం, గ్రహాలు, గ్రహణాలు ఇలా చాలా రకాలుగా మనం చూసుకుంటూ ఉన్నాం. వాటి వల్ల మనిషి దానిపై ఆ ప్రభావం మనిషి పైన ఉంటూ ఉంటుంది. ఈ గ్రహాలు అటు ఇటు మారితే మనిషికి చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు అని. అయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనము జాతకం చెప్పించుకున్న తర్వాత మనకి అంతా కాస్త జరుగుతుంది, ఉపశమనంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన మంత్రాలు, పూజలు అన్నీ చేయించుకుంటున్నాం అని చెప్పేసి ఉంటుంది. అసలు జాతకాన్ని నిజంగా నమ్మచ్చంటారా? అంటే మనకి ఎవరైతే ఒక పర్సన్ జాతకం చెప్తారో ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే మనకి జరుగుతుందంటారా? ఏంటంటే అమ్మా, జాతకాలు వేసే వాళ్ళ యొక్క చేతుల్లో లెక్క కట్టడం, గ్రహాలని గుర్తించడం, క్యాల్కులేషన్స్ అవన్నీ వాళ్ళు వేసే వాళ్ళ యొక్క అనుభవంతో ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఇంకోటి భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క పూజ అవి కంపల్సరీ చేసిన వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది. జాతకం చెప్పే వాళ్ళకి జస్ట్ మ్యాథమెటికల్గా చెప్తే 2+2 = 4 ఓన్లీ, నో డౌట్. బట్ వాక్శుద్ధి తోడైనప్పుడు ఆ ఆశీర్వచనానికి, ఆ పదాలకి బలం వస్తుంది. అది సత్యము. లెక్కలు ఉన్నాయి, జాతకాలు వెయ్య అన్నీ కరెక్టే, గ్రహాలు ఉన్నవి కరెక్టే, నియరర్ టు అవర్ మన భూమికి దగ్గరగా ఉండేవే లెక్కలేస్తాం. అవి కొన్ని కలపలివి కూడా కొన్ని ఉన్నాయి, కొత్త గ్రహాలు కూడా ఉన్నాయి, నక్షత్రాలు కూడా ఉన్నాయి. కానీ మనం ఇవే ఫాలో అవుతున్నాం, ఇవి సరిపోతాయి, ఇవి కూడా మహత్యం కలిగినవే, సందేహం లేదు. క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజ్ మెయిన్. తర్వాత మనం ఒక్కొక్క గ్రహం యొక్క ఎఫెక్ట్ మనుషుల మీద ఉంటుంది. అవి గ్రహించి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కరెక్ట్గా గుర్తించి ఆ టైంని మనం దాన్ని పరికించి చేస్తే తప్పకుండా దాని రిజల్ట్స్ ఉంటాయి. చెప్పేవాళ్ళు కూడా ఉండాలి, గుర్తించగలగాలి. జాతకాన్ని కరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు మహానుభావులు, శక్తి కలిగిన వాళ్ళు, పండితులు, వారి యొక్క వాక్శుద్ధితో కూడినటువంటి వాళ్ళు తప్పకుండా అవి ఆచరించవచ్చు, మనకి శుభాలు జరుగుతాయి, సందేహం లేదు. అంటే ఈ జాతకాలు, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా మనిషి పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి? ఇది ఇంకా లోతుగా చెప్తా ఈ విషయం. ఫలానా 20వ తారీఖు 6వ నెల ఏదో సంవత్సరం, ఇప్పుడు 2025, ఇంకా వెనక్కి ఏదో ఒకటి 1919, 2000, ఇంకా బిఫోర్ 18, అట్లా వెనకెళ్తే ఎన్నో ఇయర్స్. అయితే ఆ రోజు యొక్క గ్రహాల కలయిక దృష్టిలో పెట్టుకొని ఆ టైము, లగ్నము, పుట్టిన పిల్లలు, భూపతనము, ఇలాంటి టైమింగ్స్ హాస్పిటల్లో రాసుకుంటారు. అప్పుడు కాంబినేషను ఆ యూనివర్స్లో ఎలా ఉంది అది తీసుకొని పాదాలు అవన్నీ కూడా లెక్కలు ఉంటాయి. నవాంశ, ఆరూఢ ఇవన్నీ కొన్ని చక్రాలు వేస్తారు. అప్పుడు దానివల్ల ఒక క్యాల్కులేషన్లో ఈ యొక్క కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి ఇలా జరగడానికి ఈ శాస్త్రరీత్యా ఉంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. హోమాలు అవి కూడా దోషాలు ఉంటే ఉపశమనాలు ఇవన్నీ చెప్తారు. ఆ కాంబినేషన్లో ఉండే దాన్ని బట్టి ఫాలో అవ్వడం, అది ఇప్పటివరకు మనం ఆచరిస్తున్నాం, మనం ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే చెప్పే వాళ్ళ దైవ కృప కలిగిన వాళ్ళు చెప్పినవి ముఖ్యంగా మనకి వర్తిస్తాయి, అవి పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఉపాసకులు, దేవుడితో సంబంధం ఉండేవాళ్ళు, కాంటాక్ట్లో ఉంటారు దేవుడికి, వాక్శుద్ధి పెరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా జాతకాలు వేస్తారు, జరగవచ్చు, క్యాల్కులేషన్స్ ఉన్నాయి. 100% ఉంటుందంటారా? 100% అంటే ఇక మన అనుభవంలో వచ్చినప్పుడు తీసుకోవడమే తప్ప, కొంతమందికి అవుతున్నాయి కదా, కొంతమందికి అవ్వడం లేదు. ఏది ఏమైనా ఈ కొంచెం లోతుగా వెళ్తే పూర్వజన్మలో ఆ ఆత్మ ఏవైతే చేయడానికి వీలైన కర్మలు ఉన్నాయో అది ఈ జన్మలో చేయడానికి వస్తుంది.
అది గుర్తించడం, ఈ క్యాల్కులేషన్ వైజ్గా ఈ శరీరంలో ఉండేవాడికి పలానా రోజు కాంబినేషన్లో ఇలా ఇలా అని వీళ్ళు చెప్తారు. ఆత్మ విల్ డిసైడ్ మెయిన్లీ. అది అనుకునే కదా వచ్చింది. ఆ దాన్ని రీడ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. జాతకాలు, ఈ గ్రహాలు కూడా కొంతవరకు సహకరిస్తాయి చెప్పడానికి వీలుగా, అంటే కాంబినేషన్ బట్టి. వీళ్ళు ఆత్మలతో మాట్లాడలేరు, ఆ విద్య వేరు మళ్ళీ. కానీ దైవ సంకల్పకులు, దైవ ఆరాధకులు తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది, విజువలైజ్ చేయగలుగుతారు. లెక్కలు అవి ఇవి కూడాను ఆచరణ యోగ్యమే, ఆచరించదగ్గదే. ఏదైనా ఇంకొకటి కూడా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, ఎంత టైం గడిచినా ఏకాగ్ర చిత్తంతో మననేతి మంత్రః, ఆ మంత్రంతో ఇష్టమైన దేవుణ్ణి ఎల్లవేళలా గనక ఏ మానవుడు స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా చేయగలుగుతాడో వాడికి సర్వకాల సర్వావస్థలందు భగవంతుడు నామం చేస్తూ ఉంటాడు. భగవంతుడి శక్తి ఏ దేవుడైనా, శివుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, అమ్మవారు కానీ, వాళ్ళు కాపాడతారు నీడలాగా. ఎందుకంటే వీడికి ఆ దేవుడు మీద అంత విశ్వాసము. ఇంకా వాడు నీవే తప్ప ఇతరులను నమ్మను, ఇహపదం పెరుగా అంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడు ఆయన చూస్తాడు తండ్రిలాగా. ఎందుకు వేరే థాట్ వద్దు, మిక్సింగ్ థాట్ లేదు ఇక్కడ, టోటల్ సరెండరెన్స్. అప్పుడు భగవంతుడు టేక్ విల్ కేర్. అది సత్యం. అక్కడ ఒక్కోసారి నీకు చెడు జరిగేది ఉన్నా ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నావు కాబట్టి, దివ్య శక్తిని నమ్ముకున్నావు, ఆ భగవంతుడిని నమ్ముకున్నావు. భగవంతుడు ఎంతోమంది పాపాత్ముల్ని క్షమించి పుణ్యాత్ములుగా ఉండడానికి వీలైన జీవనాన్ని కూడా గతంలో ప్రసాదించారు, రియలైజేషన్ ఇచ్చారు. పూర్వం మన రాక్షసులందరికీ ఎన్నో పాపాలు చేశారు. మరి వాళ్ళందరికీ శిక్షలు వేసి మంచి వాళ్ళని రక్షణ చేయలా దేవుడు? అంతే. కానీ దేవుడు అనేటువంటి నామంలో గొప్పతనం ఉంది. అన్ని శక్తుల్ని అధిగమించి జరగాల్సిన వాటిని కూడా మార్చే శక్తి ఆ పరాత్పరుడికే ఉంటుంది, డౌట్ లేదు. కానీ మనం చేయాల్సింది కాన్సన్ట్రేట్ ఆన్ ప్యూర్లీ గాడ్, విశ్వాసంతో చేయాలి. అప్పుడు ఈ జాతకాలు చెడు జరగడానికి వీలున్నా జరగదు. అదే అడగబోయాను నేను. ఎందుకంటే ఆ భగవంతుడు కృప 24 గంటలు మీరు దేవుడి దగ్గర ఉంటే దేవుడు మరి కాపాడతాడుగా. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఎందుకు మరి చేస్తున్నాగా? పూజలు ఎందుకు? అవి తప్పించబడతాయనే విశ్వాసంతోనే కదా. ఎంతోమందికి తగ్గాయి, తప్పించబడ్డాయి. మరి కొంతమంది జరగలేదేమో, వాళ్ళు కూడా ఉంటారు. దేవుడి మీద విశ్వాసం పెట్టిన వాడికి సర్వము శుభకరము, సర్వకాలములలో వాడికి మంచే జరుగుతుంది. వాడికి దేవుడు తప్ప వేరేది లేదు. గుడ్ థాట్ ఓన్లీ ఈజ్ క్యారింగ్. ఏది జాతకాల్లో ఏ ఉన్నా కూడా, అది జరగాల్సింది ఉన్నా కూడా, చెడు కానీ మంచి కానీ అవన్నిటికీ అతీతంగా భగవంతుడి శక్తి పనిచేస్తుంది. ఆ ప్రొటెక్షన్ అది వేరు. ఇవి ఉన్నాయి, లేవనడం లేదు, ఇవే అవే. కానీ అల్టిమేట్ ఈజ్ గాడ్. సో జాతకాన్ని బట్టి మనకు కాసేపట్లో అదొక ఫ్రెండ్లీ అడ్వైజ్ అది కూడా ఉంది. అలా ఉంటే జాగ్రత్తగా ఉండొచ్చు. చెడు ఉందిరా నాయన, అక్కడ దెబ్బ తగులుతుందని జాగ్రత్త పడతాం కదా. జాతకాల వల్ల మనకేంటంటే నీ గుడ్ టైము బ్యాడ్ టైం అని ముందే తెలుసుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు. అలా అది ఉపయోగపడుతుంది. కానీ చెప్పే వాళ్ళ యొక్క గొప్పతనం, ఆ భగవంతుడు కృప కలిగిన వాళ్ళు మాత్రమే అలాంటివి పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు, చెప్తున్నారు. అందుకని వాళ్ళందరూ మహనీయులు, గొప్పవాళ్ళు. చెప్పగలిగిన వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన భవిష్యత్తుని చూపుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే అందులో కూడా మనం సెలెక్టివ్గా ఒక 100 మంది చెప్పించుకుంటున్నారంటే కాస్త చెప్పగలిగే అది ఉన్నట్టే లెక్క కదా. కొత్త వాళ్ళకంటే తెలియదు కదా, వెళ్ళరు కదా. అది ఇవన్నీ ఉన్నా కూడా ఆ భగవంతుడి నామస్మరణ కృప ఉన్నట్లయితే ఏమీ ఇబ్బంది లేదు. కష్టం వచ్చినా కూడా దాటేయగలం. అసలు నీ కష్టంలా ఉండదు. రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. దేవుడిని నమ్ముకుంటే పువ్వులతో తగులుతాయంటే తగులుతాయి. అసలు ఎంత మెత్తగా ఉంటాయి, దెబ్బలు తగిలినట్టే తెలియదు. అదే రాడితో కొడితే పచ్చడైపోతుంది. అలా కాదు, దేవుడు కృప ఉంటే పువ్వులుగా మారుతాయి అని అర్థం. దెబ్బ మాత్రం తగులుతుంది, ఆ దేంతో అన్నది మాత్రం ఇక్కడ రాళ్లతో తగలవు, పువ్వులతో తగులుతాయి. ఆయన కృప ఉందిగా. అమ్మవారి కృపో, అయ్యవారి కృపో, మనం చేసుకున్న పుణ్యమో, ఇంట్లో వాళ్ళ పుణ్యమో అందరిది కలిసి వస్తుంది, మనకి మంచి జరుగుతుంది. ఇది సత్యం. భగవంతుడిని నమ్మాలి, సత్యం చెయ్యాలి, ధర్మాన్ని కాపాడాలి, మంచి చెయ్యాలి. చెడు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఇమీడియట్గా. తప్పు చేసాం, తప్పు మాట్లాడాం,
కరెక్ట్ చేసుకో, అయిపోయింది అదే ఒకే మాటలో ధర్మో రక్షిత రక్షిత అనుకోండి. సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు అమ్మ ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.